రేపు శనివారంతో కూడిన మౌని అమావాస్య మరియు పుష్య అమావాస్య అలాగే ముల్లంగి అమావాస్య అని కూడా ఇలా అనేక రకాల పేర్లతో ఈ అమావాస్యను పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఎవరైతే ఆడవారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని పాటిస్తారో వారికి అనేకమైన సంపద కలుగుతుంది. కేవలం బియ్యం మరియు రూపాయి కాయిన్ అంటే రూపాయి కాయిన్లు ఒక 11 లేదా 21 తీసుకొని ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. అయితే ఈ పరిహారాన్ని చేసిన తరువాత వెంటనే ఫలితాన్ని అయితే పొందుతారు. ఇక చాలామంది ఆడవాళ్ళలో చాలా రకాల కోరికలు ఉంటాయి. అంటే అందరిలాగా నగలను కొనుక్కోవాలి, పట్టుబట్టలను కొనుక్కోవాలి అనే అనేక రకాల కోరికలు ఉంటాయి. కానీ వారికి సరి అయిన సంపద లేక అవన్నీ కలల్లాగే మిగిలిపోతూ ఉంటాయి. అయితే ఈ పరిహారం చేయడం వల్ల అలాంటి కోరికలు ఎన్నో తీరుతాయి. ముఖ్యంగా మనకు సంపాదన ఉంటేనే కదా అవన్నీ తీరేది. అయితే సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి కదా. అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్టు అయితే ఇక అన్ని కోరికలు చాలా సులువుగా తీరుతాయి. సంపద కూడా అధికంగా పెరుగుతుంది. సంపాదించడానికి మార్గాలు కూడా తెరుచుకుంటాయి. పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఈ పరిహారానికి కావలసినవి కూడా అంత పెద్దగా ఏమీ లేవండి, మన ఇంట్లో దొరికేవి అన్నీ కూడా. అయితే పరిహారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రోజు అమావాస్య రోజు శనివారం. ఇక ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. తరువాత అమ్మవారి పటం ముందర ధూపాన్ని వేయాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందర ముఖ్యంగా ఉప్పు దీపాన్ని వెలిగించి చూడండి. ఈ అమావాస్య రోజున చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అమావాస్య అంటేనే ఒక మంచి రోజు, అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలన్నీ కూడా చాలా బాగా ఫలిస్తాయి. తప్పకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందులోనూ ఉప్పు దీపం. ఇక ఉప్పు దీపం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం, చాలా ప్రీతికరం అమ్మవారికి. ఇక ఈ అమావాస్య రోజున ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక ఉప్పు దీపాన్ని కూడా వెలిగించిన తర్వాత మీరు ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఒకటి పెద్దగా ఉండేటి పెద్ద సైజు మట్టి పాత్రను తీసుకొని అందులో మీ దోసెడుతో 2 దోసిళ్ళ బియ్యాన్ని వేయండి. ఈ అమావాస్య రోజు ఏ టైంలో చేయాలి అనే ఒక సందేహం మీకు కలగచ్చు. అయితే ఈ పరిహారం అనేది మనం మామూలుగా పూజ టైం 6 నుండి 7, 8 మధ్యలో ఈ పరిహారాన్ని చేయవచ్చు, పర్లేదు. ఇక 9 అయినా పర్లేదు అన్నట్టు. అంటే ఈ పరిహారం మనం సహజంగా నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా పూజ గదిలో, ఆ టైంలోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం ఒక మట్టి పాత్ర తీసుకొని మీ దోసిలితో 2 దోసిళ్ళ బియ్యాన్ని పోయండి. తర్వాత 11 లేదా 21 రూపాయి కాయిన్స్ తీసుకోండి. ఇలా తీసుకొని మీరు ఒక్కొక్క కాయిన్ని ఒక్కొక్కసార్లు లలిత సహస్రనామాన్ని చదువుకుంటూ ఆ బియ్యంలో వేయండి. అర్థమవుతుంది కదండి పరిహారం. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమని వేయండి లైట్గా. ఆ తర్వాత ఒక్కొక్క లలిత సహస్రనామాన్ని చదువుకుంటూ ఒక్కొక్క కాయిన్ని, అవి కూడా అన్ని రూపాయి కాయిన్స్ అయి ఉండాలి. ఇక ఒక్కొక్క నామం అమ్మవారి యొక్క లలిత సహస్రనామాన్ని పఠిస్తూ ఒక్కొక్క రూపాయి కాయిన్ని ఆ బియ్యంలో వేయండి. అలా వేసిన బియ్యాన్ని మీరు దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో యథావిధిగా పెట్టేయండి. ఒకవేళ పూజ గదిలో పెట్టడానికి మీకు వీలుగా కుదరకపోతే కనుక మీ వంట గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఈశాన్య మూలన కూడా ఈ యొక్క మట్టి పాత్రను పెట్టుకోవచ్చు. ఇక అలా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ బియ్యాన్ని తీసి రూపాయి కాయిన్లను కూడా తీసి ఆ రూపాయి కాయిన్లన్నీ ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొంచెం పసుపు కుంకుమను వేసి తరువాత అందులో ఈ రూపాయి కాయిన్స్ అన్నీ కూడా వేసి ఒక మూటలాగా చేసి ఆ మూటను మీరు డబ్బుని దాచుకునే చోటు పెట్టండి. బీరువా, అల్మారి ఇలా మీరు ఎక్కడైతే డబ్బు నగలను దాస్తారో అక్కడ పెట్టేయండి. తరువాత మిగిలిన ఈ బియ్యం ఉంటాయి కదా, ఈ బియ్యాన్ని నైవేద్యంగా వండండి. నైవేద్యంగా వండిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వారంతా కూడా
ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తినండి. తరువాత నైవేద్యాన్ని వండిన వెంటనే అమ్మవారికి ముందుగా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి తర్వాత మీ ఇంటిల్లిపాదంతా కూడా నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకొని తినాలి. తరువాత ఈ పరిహారాన్ని చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఇక ఈ పరిహారానికి వాడే బియ్యం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఇక చాలామంది ఆడవాళ్ళకి చాలా రకాల కోరికలు, బట్టలు, చీరలు ఎన్నో కొనుక్కోవాలని ఉంటుంది. కానీ ఆ కోరికలన్నీ ఆర్థికంగా సమస్యలు రావడం వల్ల అవి తీరకుండా అలాగే ఉండిపోతాయి కదా. అలాంటి వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రావలసిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. సంపాదించడానికి అధికంగా మార్గాలు తెరుచుకుంటాయి. అయితే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నచ్చేలాగా, అమ్మవారు మెచ్చేలాగా మీ నిర్మలమైన మనసుతో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇక బియ్యం అమ్మవారికి ఎంతో ఇష్టం. ప్రతి పూజలో మనం బియ్యాన్ని వాడుతూ ఉంటాము. కలశంలో కూడా బియ్యాన్ని వాడతాం. కలశం కింద కూడా బియ్యాన్ని వాడుతూ ఉంటాము. ఇక కలశం అంటే అమ్మవారికి చాలా ఇష్టమని మన అందరికీ తెలిసిన విషయమే. ఇక రూపాయి నాణేలు, అమ్మవారికి రూపాయి నాణాలు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి మనం కలశంలో కూడా ఒక రూపాయి నాణాన్ని వేస్తూ ఉంటాము. ఇక రూపాయి నాణాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఈ యొక్క కాయిన్స్ మరియు లలిత సహస్రనామాలు అందులోనూ అమావాస్య, ఇక లలిత సహస్రనామాలు అమావాస్య రోజు చదువుతూ ఉంటే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా? ఒకసారి ఇలా చేసి చూడండి. ఇక ఫలితం అనేది మీకే అర్థమవుతుంది. ఇక అమ్మవారు అమావాస్య రోజున జన్మించారు కాబట్టి అమ్మవారిని అధికంగా ఈ అమావాస్య రోజు తలుసుకున్నట్టు అయితే గనక మనకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక నవధాన్యాలలో ముఖ్య పాత్రను పోషించేది కూడా బియ్యమే. ఈ బియ్యంని అమ్మవారికి ఎంతో ఇష్టంగా భావిస్తాము కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక ఆడవారికి కూడా ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇక మీ యొక్క కోరికలు ఎప్పుడైతే మీరు బట్టలు, చీరలు, నగలు కొనుక్కోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. చేసి చూడండి.